LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈ మధ్య మైక్ దొరికితే చాలు ఏదో ఒకటి మాట్లాడేసి వివాదాలు రాజేస్తున్నారు సినిమా నటులు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ప్రస్తుతం ఇదే ట్రెండ్. అగ్ర నటులే నోరు జారి వివాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరారు కమల్ హాసన్. కన్నడిగులతో పెట్టుకున్నారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ట్రోల్స్, విపక్ష నేతల వార్నింగ్స్, ఒకటే రచ్చ. దీంతో క్లారిటీ ఇచ్చిన కమల్ ఈ విషయాన్ని చరిత్రకారులకు వదిలేద్దాం అంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కన్నడ భాషపై అగ్రనటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయ నేతలు కమల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ కు చరిత్ర తెలియదంటూ ఘాటు విమర్శలు చేశారు. ಕನ್ನಡ ಭಾಷೆಗೆ ಬಹಳ ದೀರ್ಘಕಾಲದ ಇತಿಹಾಸ ಇದೆ, ಪಾಪ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. చెన్నైలో జరిగిన తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్నారు. అది కాస్త వివాదంగా మారిపోయింది. కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. కమల్ కామెంట్స్ పై మండిపడిన కర్ణాటక బీజేపీ నేతలు కన్నడీగుల ఆత్మ గౌరవాన్ని కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ డివై విజయేంద్ర. కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు విపక్ష నేత ఆర్ అశోక. అలా కమల్ మాటలు కన్నడ నాట రాజకీయ మంటలు రేపాయి. తమిళులకు తమ భాష అంటే వల్లమాలిన అభిమానం. గత కొంతకాలంగా కన్నడీగులు కూడా ఇదే పంథా అనుసరిస్తున్నారు. తమ భాష అస్తిత్వం విషయంలో అసలు రాజీ లేదంటున్నారు. ఉగాది సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన పోస్ట్ కూడా తమిళ కన్నడ వివాదానికి దారితీసింది. తమను ద్రవిడుగా పేర్కొనడంపై కన్నడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ ఈ గొడవలో ఇరుక్కున్నారు. తాజా వివాదంలో కమల్ హాసన్ కు మిత్రపక్షం DMK అండగా నిలిచింది. మనమంతా ద్రవిడులమే అంటోంది.